శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండగలలో శ్రీరామనవమి ఒకటి. ఈసారి వచ్చినటువంటి శ్రీరామనవమి ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి శ్రీరామనవమి నాడు యాదృచ్ఛికంగా ఎన్నో శుభగడియలు ఏర్పడబోతున్నాయి. మరి ఇంతటి విశిష్టమైనటువంటి శ్రీరామనవమి రోజున కొన్ని నియమాల్ని పాటించటం వల్ల ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలని పొందవచ్చు. శ్రీరామనవమి నాడు ఎలాంటి నియమాలను పాటించాలి, అలాగే పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెల ఏప్రిల్ 6వ తారీఖున ఆదివారం రోజున శ్రీరామనవమి పండగ వచ్చింది. ఈ రోజున సీతారాములని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు ఎలాంటి లోటు లేకుండా మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం వచ్చిన శ్రీరామనవమి పరమ పవిత్రమైనది. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవ్వరు కూడా వదులుకోవద్దు. కాబట్టి శ్రీరామనవమి నాడు ఇంట్లో పూజ చేసేవారు తప్పకుండా పిండి దీపాలను వెలిగించండి. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. శ్రీరామనవమి నాడు పూజా మందిరంలో పిండి దీపం వెలిగిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారుమయం అవుతుంది. మధ్యాహ్న సమయంలో శ్రీరాముడు జన్మించాడు కాబట్టి ఈ శ్రీరామనవమి పండగ నాడు ఇంట్లో పూజ చేసుకునేందుకు శుభ సమయం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక సాయంత్రం పూజ చేసేవారు 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఈ అమృత గడియల్లో శ్రీరాముణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ రోజున తప్పకుండా రామాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శ్రీరామనవమి పండుగ నాడు సీతారాముల వారు అలాగే ఆంజనేయ స్వామి రామాలయాల్లో తిరుగుతూ ఉంటారట. కాబట్టి శ్రీరామనవమి నాడు ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి శ్రీరాముల వారిని దర్శించుకోండి. కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఉదయాన్నే రామాలయానికి వెళ్ళి మధ్యాహ్న సమయంలో ఇంట్లో పూజ చేసుకోవచ్చు. శ్రీరామనవమి నాడు ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి. పసుపు రంగు చాలా శుభ సూచకం కాబట్టి శ్రీరామనవమి నాడు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఏలినాటి శనిదోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అయితే విశేషంగా ఈ పండగ రోజున పూజా మందిరంలో 2 పిండి దీపాలను వెలిగించండి. బియ్యపిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసి ఆవు నెయ్యితో ఇంట్లో దీపారాధన చేయండి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లు, వడపప్పు అలాగే పానకాన్ని నివేదించండి. అలాగే ఈ పవిత్రమైన పండగ రోజున మీ పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఈ పండగ నాడు ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టుకు మాత్రం ప్రదక్షిణాలు చేయండి. శ్రీరామనవమి నాడు రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకి 5 ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది. రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పండగ నాడు రామాలయానికి వెళ్ళేవారు ఒక తమలపాకు మాలను తీసుకువెళ్ళి సీతారాములకు సమర్పించండి. కోరిన కోరికలన్నీ 10 రోజుల్లోనే నెరవేరుతాయి. ఇంతటి శుభకరమైన శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. హనుమంతునికి ప్రీతికరమైన తమలపాకులను శ్రీరామనవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కడితే ఈ సంవత్సరం అంతా ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సీతాదేవి స్వరూపమే లక్ష్మీదేవి కాబట్టి
శ్రీరామనవమి పండగ నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి మొక్కను పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. విశేషంగా ఈ పండగ నాడు కొన్ని తులసి దళాలను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరిగిపోతుంది. వివాహం అయిన ఆడవారు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఒక పూట ఉపవాసం ఉన్నా సరే రాముల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శ్రీరామనవమి రోజున తప్పకుండా శ్రీరామ రక్ష స్తోత్రం పఠించాలి. అలాగే కళ్యాణ మంత్రాలు తప్పనిసరిగా వినాలి. విశేషంగా ఈ నవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తే చాలా మంచిది. సీతారాముల కళ్యాణాన్ని చూసిన వారికి సంవత్సరం పొడవునా ఆహారానికి ఎలాంటి లోటు లేకుండా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ శ్రీరామనవమి రోజున రామరక్ష మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః. ఈ మంత్రాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఒక కొబ్బరికాయను ఎరుపు వస్త్రంలో కట్టి సీతాదేవికి సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే సంతాన ప్రాప్తి వరిస్తుంది. మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ శ్రీరామనవమి నాడు రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించండి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలంటే శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో సీతారాములకు పసుపు కుంకుమలు అలాగే గంధాన్ని సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. వివాహం కాని వారికి చక్కని సంబంధం కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.